హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం ఆలియా భట్ లీడ్ రోల్ యాక్ట్ చేసిన జిగ్నా మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్. తెలుగులో ఉంది, డబ్బింగ్ కూడా బాగుందండి. మూవీ ఒకసారి అయితే చూడొచ్చు. నాకైతే నచ్చింది, బాగానే ఉంది అనిపించింది. స్టోరీ ఏంటంటే తమ్ముడి కోసం అక్క ఎంత దూరం వెళ్తుంది అనేది స్టోరీ. సత్యభామ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది. ఆలియా భట్ సత్యభామగా బాగా చేశారు. అండ్ తన తమ్ముడైన అంకుర్‌గా చేసిన అబ్బాయి కూడా చేశాడు. అంకుర్ ఫారిన్ కంట్రీలో తను చేయని తప్పుకి అరెస్ట్ అవుతాడు. అసలు జైలుకెందుకు వెళ్ళాడు? సత్య తన తమ్ముడిని ఎలా కాపాడుకుంది? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడండి. మూవీలో సినిమాటోగ్రఫీ బాగుంది, బీజీఎం బాగుంది అండ్ మంచి యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ బాగా చేశారండి. ఫస్ట్ హాఫ్‌లో మ్యాక్సిమం ఎమోషనల్‌గా ఉంటుంది. ఆ బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య వచ్చే బాండ్ బాగా చూపించారు. సెకండ్ హాఫ్ అంతా ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది విత్ యాక్షన్ ఎపిసోడ్స్. ఈ మూవీలో మన రాహుల్ రవీంద్ర గారికి మంచి రోల్ ఇచ్చారు అనిపించిందండి. ఆయన క్యారెక్టర్ కూడా బాగుంటుంది. క్లైమాక్స్‌లో కొన్ని సీన్స్ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కన్వీనియంట్‌గా చూపించారు అనిపించింది. బట్ స్టిల్ అయినా కూడా ఆ పోర్షన్స్ ఎంజాయ్ చేస్తాము. మూవీ టోటల్ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 30 మినిట్స్ ఉంటుంది. అలా కాకుండా కొంచెం 2 అవర్స్‌లోనైనా చేసేయొచ్చు, కొన్ని అన్‌వాంటెడ్ సీన్స్ కట్ చేసి అని అనిపించింది అంతే. కొన్ని సీన్స్‌లో మనకి సత్యాన్ని చూస్తే ఇరిటేషన్ రావచ్చు. మరీ ఓవర్ చేస్తుంది, భూమికి జాన్ లేదు, ఏం చూసుకొని ఇంత పొగరు అని. బట్ తనకంటూ ఉన్నది ఒక తమ్ముడు. తను కూడా లేకపోతే ఇంక తన జీవితం ఎలా ఉంటుంది? సో, అందుకనే చావో రేవో అన్నట్లు ఉంటుంది. ఉంటే ఇద్దరం ఉండాలి, లేకపోతే ఇద్దరం పోతాం అన్న యాటిట్యూడ్ అయితే కనిపిస్తుంది మనకు ఆ క్యారెక్టర్‌లో. బట్ షీ డిడ్ ఇట్ వెరీ వెల్. సో, మూవీ అయితే ఒకసారి అయితే చూడండి, బాగానే ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ ఇన్ తెలుగు. సో, నెక్స్ట్ టైం మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, టాటా. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.